హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. నేను ఈరోజు మోర్పు టెస్ట్ నెట్ ఎయిర్ డ్రాప్ గురించి చెప్తాను. ఇది ఆల్రెడీ కన్ఫర్మ్డ్. ఇప్పుడు సీజన్ 1 నడుస్తుంది. సీజన్ 1, 2, 3, 3 ఉన్నాయి. ఈ మోర్పు 20 మిలియన్ ఫండింగ్ ప్రాజెక్టు. ఆల్రెడీ వీళ్ళు ఫండింగ్ ప్రాజెక్టు సీజన్ 3లు అని చెప్పి మొత్తం కన్ఫర్మ్ చేసేసారు. వీళ్ళు టెస్ట్ నెట్ ఎయిర్ డ్రాప్ అనేది ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇది చేయాలంటే ముందర టెస్ట్ నెట్ మోర్పు హోలస్కీ అని చెప్పి ఇది కావాలా. ఇది యాడ్ టు మెటామాస్క్ అని చెప్పి మీరు ఫస్ట్ రాగానే నేను లింక్ ఇస్తాను. మీ మైసెస్ బ్రౌజర్లో ఎన్ని బ్రౌజర్లు ఓపెన్ చేయండి, కనెక్ట్ వ్యాలెట్ చేయండి. యాడ్ టు మెటామాస్క్ అంటే ఈ టెస్ట్ నెట్ అడ్రస్ ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. సో ఈ మోర్పు హోలస్కీ దీంట్లో మనకు ఫండ్స్ కావాలా. అది ఇక్కడ బ్రిడ్జ్ ఉంది ఒకటి. ఈ బ్రిడ్జ్ అందరికీ తెలుసు, హోలస్కీ అని చెప్పి మనం టైకోలో చేస్తున్నాము. సో ఆ టైకోలో ఇక్కడ మనం ఇలా పైన హోలస్కీ ఉంటుంది. సో హోలస్కీలో డిపాజిట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసేసి మనం డిపాజిట్ దీని ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ నేను ఫస్ట్ లింక్స్ పెట్టున్నాను. టైకోలో చూస్తే మీకు తెలుస్తుంది. ఒకవేళ లేకపోయినా కానీ మీరు ఇక్కడికి వచ్చేసేసి ఈ లాస్ట్ వచ్చేసేసి ఇక్కడ డిస్కార్డ్ అవుతుంది కదా, ఈ డిస్కార్డ్ మీద క్లిక్ చేయండి. డిస్కార్డ్ సింబల్ మీద వీళ్ళ సైట్లోకి పోతుంది. సైట్లోకి పోయిన తర్వాత అక్కడ ఫస్ట్ లింక్ ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. /ఫస్ట్ అని చెప్పి స్పేస్ ఇచ్చి వ్యాలెట్ అడ్రస్ ఇచ్చేసేయండి. మీ కాలర్స్కి ETH అనేది వస్తుంది మీకు. ఇదంతా టెస్ట్ నెట్టేను. సో ఆ ఫండ్స్ అనేవి అక్కడ వస్తాయి. ఇంకా మిగతా ఇంతకు ముందు ఫస్ట్ లింక్లు ఇచ్చినవి అవి చాలా కొంచెం డిఫికల్టీ ప్రాసెస్. నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో ఈ కింద ఆప్షన్లోకి వెళ్ళేసేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ డిస్కార్డ్ మీద క్లిక్ చేయండి. జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయి అక్కడ /ఫస్ట్ స్పేస్ ఇచ్చి మీ వ్యాలెట్ అడ్రస్ చేసుకుంటే మీకు ఫండ్స్ వస్తాయి. సో ఈ ఫండ్స్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఈ డిపాజిట్ చేయాలి. హోలస్కీ నుంచి ఇప్పుడు మనం యాడ్ నెట్వర్క్ చేసాం కదా, మోర్పు హోలస్కీ అని చెప్పి దీంట్లోకి డిపాజిట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ డిపాజిట్ చేశాను. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ నేను 0.3 ఇస్తున్నాను. సెండ్ ETH టు హోలస్కీ అని చెప్పి కొట్టాను అనుకోండి. సో ఇక్కడ కన్ఫర్మ్ అడుగుతుంది. ఇక్కడ 0.3 ETH ఇచ్చాను. నా దాంట్లో ఆల్రెడీ 1.2 దాకా ఉన్నింది. నిన్న 1 డిపాజిట్ చేశాను. సో ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేసేసేయండి. మీ మెటామాస్క్ అకౌంట్లో ఒక రిక్వెస్ట్ పోతుంది. డిపాజిట్ కన్ఫర్మ్ చేసేసేయండి. సో ఇక్కడ గ్యాస్ ఫీజు ఎక్కువే ఉంటుంది టెస్ట్ నెట్ మీద. ఇక్కడ కన్ఫర్మ్ చేసేసేయండి. అక్కడ డిపాజిట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఆ టైం అయిపోయిన తర్వాత మీరు ఇంకో సైట్ లింక్ ఇస్తాను. అక్కడ పోగానే మోర్పు హోలస్కీ స్విచ్ నెట్వర్క్ అని అడుగుతుంది. సో మనం కనెక్ట్ నెట్వర్క్లో చేసేసాం. ఇక్కడ చూశారు కదా, మోర్పు 2 అని చెప్పి సీజన్ 1 ద జెనసిస్ జంగల్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న ఈ 4 డ్యాప్స్, ఈ 4 డ్యాప్స్ని యూజ్ చేయాలి. మనం ఆల్రెడీ బ్రిడ్జ్ అయితే యూజ్ చేసేసాము. ఇక్కడ వచ్చేసి ఈ బబుల్స్ యాప్ అని ఇక్కడ గో టు డ్యాప్ అని ఉంది కదా, దీని మీద ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గో టు డ్యాప్ ఉంది కదా, మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. ఇంకొక సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడికి రాగానే మీ వ్యాలెట్ని కనెక్ట్ చేసుకోండి. క్లిక్ చేసేసేయండి. మెటామాస్క్ని కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఈ ETH ఇక్కడ 0.001 ఇస్తున్నాను. ఈ ఇచ్చిన దానికి మనం ఇక్కడ USDT, WETH, యూనిస్వాప్ ఈ మూడింటిలో స్వాప్ చేసుకోండి. ఇక్కడ స్వాప్ క్లిక్ చేయండి. ఈ కన్ఫర్మ్ స్వాప్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ చేసేసేయండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ వచ్చేసింది. మిగతా 2 టోకెన్స్ మీరు చేసుకున్న స్వాప్. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి ఇక్కడ స్వాప్ చేసేటప్పుడు ఇబ్బంది వస్తే ఇక్కడ ఈ అమౌంట్ని పెంచండి. సో ఇక్కడ 2 అని పెట్టేసేయండి. ఒకవేళ ఇది కూడా వర్కౌట్ కాలేదని ఇక్కడ సింబల్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ 0.05 ఉంది కదా,
రిక్వెస్ట్ వోల్టేజ్ 3 పెట్టేసి ఇక్కడ బ్యాక్ సెట్టింగ్స్ మీద బ్యాక్ చేసేసేయండి. అలాగా ఒకవేళ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఈ పద్ధతిలో చేయండి. మామూలుగా అయితే ఆటోమేటిక్గా స్వాప్ అయితే ఇప్పుడు నాదైతే ఇప్పుడు స్వాప్ కంప్లీట్ అయిపోయింది కదా, ఎటువంటి చేంజెస్ చేయకుండా. సో ఇవి మిగతా 2 టోకెన్స్ కూడా చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఇక్కడ స్వాప్ అయిపోయింది. ఇక్కడ పూల్ ఉంది, పూల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ V2 లిక్విడిటీ ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనం ఇప్పుడు USDT చేసాం కదా, USDT యూనిస్వాప్ ఇవన్నీ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మ్యాక్సిమం ఉంది, మ్యాక్సిమం మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ కింద మ్యాక్సిమం ఇస్తే ఇక్కడ పైన ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ యాడ్ లిక్విడిటీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మ్యాక్సిమం ఉంది కదా, ఇది కంపల్సరీగా చూసుకోండి. ఇక్కడ మ్యాక్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేస్తే అప్పుడు మనకు మ్యాక్సిమం వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ అప్రూవ్ చేయండి. ఇక్కడ అప్రూవ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డిపాజిట్ మరి క్లిక్ చేయాలి. అది కూడా డిపాజిట్ చేసేద్దాము. ఇక్కడ చూడండి, నేను అదే ట్రాన్సాక్షన్ ఎర్రర్ వచ్చింది కదా, ఈ టెస్ట్ నెట్లో ఉన్నప్పుడు ఇటువంటి ఎర్రర్స్ కామన్గా వస్తుంటాయి. మళ్ళీ లిక్విడిటీ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి, మళ్ళీ సెకండ్ టైం చేస్తే ట్రాన్సాక్షన్ సక్సెస్ వచ్చింది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇది సెకండ్ టైం కాబట్టి మీకు ఫస్ట్ అప్రూవల్ వస్తుంది, తర్వాత డిపాజిట్ వస్తుంది. ఆ లిక్విడిటీ అని అది చేసేసుకోండి. నేను 1 కాయినే చూపిస్తున్నాను. ఇప్పుడు నేను USDT చేశాను కదా, తర్వాత యూనిస్వాప్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది కింద మ్యాక్సిమం ఇచ్చుకోండి. ఈ విధంగా చేసేసుకోండి. స్వాప్ బ్లూ బ్రిడ్జ్ అంటే మనం ఆల్రెడీ చేసాము, ఈ 2 చేసేసుకోండి ఇక్కడ. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ సైట్లోకి రండి. సైట్లోకి వచ్చిన తర్వాత ఈ అబ్రా ఫైనాన్స్ అని చెప్పి గో టు ట్యాప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గో టు ట్యాప్ అని చెప్పి మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత లాంచ్ యాప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇంకొక సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కనెక్ట్ వ్యాలెట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు కదా, USDT విని WTH ఇవి సప్లై చేసుకోవాలా. నేను ఆల్రెడీ సప్లై చేశాను, కానీ నేను ఒకటి చూపిస్తాను మీకోసం. ఇక్కడ సప్లై ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే ఈ మ్యాక్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిపాజిట్ మీకైతే ఫస్ట్ టైం చూపిస్తే అప్రూవల్ అడుగుతుంది. అప్రూవల్ చేసిన తర్వాత డిపాజిట్. నేను ఆల్రెడీ అప్రూవల్ ఇవన్నీ చేశాను కాబట్టి నాకు డైరెక్ట్గా డిపాజిట్. ఇక్కడ అవైలబుల్ యాజ్ ఏ కొలెక్టరాల్ ఇదైనా ఎట్ట మీరు ఇది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డిపాజిట్ USDT ఇది క్లిక్ చేసేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ వచ్చింది కదా, కన్ఫర్మ్ చేసేసి అన్ని డిపాజిట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. అప్లై అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు ఇక్కడ అసెస్ టు బారో ఉంది కదా, ఇదంతా టెస్ట్ నెట్ మీద కాబట్టి చేసుకోవచ్చు. ఇక్కడ బారో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మ్యాక్సిమం అని ఇస్తే మనది ఇంకా కొలెక్టరల్ కాలేదు, అయిన తర్వాత ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది, బారో చేసుకోవచ్చు. అలాగా బారో చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీ నెట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇది కూడా మనం చేసేసాము. అబ్రా ఫైనాన్స్ ఇది NFT, ఇది ప్రజెంట్ ఇన్సెక్యూర్ అని చూపిస్తుంది కాబట్టి నేను ఇది చూపించట్లేదు. ఇది కూడా చూడండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ పైకి రండి. పైకి వచ్చిన తర్వాత మీ ఓటింగ్ పవర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడికి రాగానే డైలీ చెక్-ఇన్ ఉంటుంది. మీ డైలీ చెక్-ఇన్ కంపల్సరీగా చేసుకోవాలి. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ 2 వస్తుంది ఫస్ట్ రోజు, తర్వాత 4 వస్తుంది, 6 వస్తుంది. ఈ విధంగా ఉంది. డే 7కి వచ్చేసరికి ఇవి 20 ఇచ్చినట్టున్నారు, 20. సో ఆ విధంగా ఉంటుంది. డైలీ చెక్-ఇన్ చేసిన తర్వాత అది మనకి 2 పాయింట్స్ వస్తాయి కదా, ఈ 2 పాయింట్స్ తోటి ఇక్కడ ఓట్ నవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది ఓటింగ్ పేజీకి తీసుకోబోతుంది. తీసుకోబోయిన తర్వాత అక్కడ ఓట్ చేయాలి మనం. ఇక్కడ చూశారు కదా, నేను ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ మీద ఓట్ మీద క్లిక్ చేసా. మనకి డైలీ చెక్-ఇన్లో 2 పాయింట్స్ వచ్చాయి కదా, ఒక ఓటింగ్, నేను ఒక ప్రాజెక్ట్ మీద ఒక ఓటింగ్, ఇది కంపల్సరీగా చేయాలా. ఇక్కడ ఓటు ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి.
ఇక్కడ మనకి 2 వచ్చింది కదా, ఇక్కడ 2 1 ఇచ్చుకోండి, అది కన్ఫర్మ్ చేయండి, ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసేసుకోండి, అంతే ప్రాసెస్. సో ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక విషయం, ఈ టెస్ట్ నెట్లు చేసుకోండి, ఎందుకంటే మంచి ఫండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. టెస్ట్ నెట్లు నిన్న అవలాన్ అని ఒకటి ఇచ్చాను, అది చేసుకోండి. అది టెస్ట్ నెట్ ఫ్రీ, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, దీంట్లో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇటువంటివి చేసుకుంటే మనం ఒక 20 టెస్ట్ నెట్లు చేస్తే దాంట్లో ఒక 3-4 వస్తాయి, మిగతా అన్నీ స్కామ్ అయిపోతాయి. అవన్నీ క్రిప్టో కరెన్సీలు అన్నీ మామూలేను. కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా, ఈ ఫండింగ్ ప్రాజెక్టులన్నీ కంపల్సరీగా ఇస్తాయని లేదు, ఒకవేళ ఇచ్చిన వెస్టింగ్ పీరియడ్లు ఇవ్వచ్చు, తక్కువ టోకెన్లు ఇవ్వచ్చు. ఇవన్నీ క్రిప్టో కరెన్సీలు అనేవి కామన్ అయిపోతున్నాయి ఈ రోజుల్లో. కాబట్టి మీరు ప్రతిదాన్ని సీరియస్గా తీసుకోబాకండి. ఈ టెస్ట్ నెట్లో పార్టిసిపేషన్ చేయండి. ఒకవేళ మీ లక్ కుదిరితే దేంట్లో అయినా టోకెన్లు వచ్చాయి అనుకోండి, ఆ టోకెన్ని ఇన్వెస్ట్మెంట్ కింద మలుచుకొని ఏదైనా మంచి ప్రాజెక్టులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఆ విధంగా మీ క్రిప్టో పోర్ట్ఫోలియోని డెవలప్ చేసుకొని మీ ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసుకోండి. నేను అలాగే డైలీ అలా చేసుకొని ఇలాగ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాను. ఇప్పటికి నేను స్మాల్ ఇన్వెస్టర్, నేను పెద్ద ఇన్వెస్ట్మెంట్ నేను చేయను. కాబట్టి మీరు కూడా అలాగే చేసుకోండి. ఒకవేళ మీరు దగ్గర పెద్ద అమౌంట్ ఉంది ఇన్వెస్టర్స్ అంటే మీరు పెద్ద ప్రాజెక్టులు కూడా చేసుకోవచ్చు. సో ఏదైనా అప్డేట్ ఉండేదంతా టెలిగ్రామ్ అకౌంట్లో ఉంటుంది. నేను టెలిగ్రామ్ అకౌంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతి వీడియో కింద. మీరు దాంట్లో డైరెక్ట్గా జాయిన్ అయిపోయేసి అక్కడ డైలీ అప్డేట్స్ చూడండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే ఇవన్నీ నేను దాంట్లో టెలిగ్రామ్లోనే ఇస్తాను, చిన్న అప్డేట్స్. ఇటువంటి పెద్దవి అనేది కంపల్సరీ వీడియో ఉంటుంది. ఏదైనా క్లెయిమ్స్ వచ్చిన వీడియో షార్ట్ వీడియోస్లో ఉంటుంది. కాబట్టి అన్నిటిని చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.